హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. దిస్ ఇస్ రాజ్ కుమార్. మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మనకి ఎగ్జామ్లో అంత ఈజీ అవుతుంది. అందుకే మనం ఏం చేసామనంటే గత పరీక్షల్లో తెలంగాణలో కానీ ఏపీలో కానీ గత పరీక్షల్లో అనేకానికి ఎగ్జామ్స్ జరిగాయి. గ్రూప్స్ అనే కాదు, పోలీస్ కావచ్చు, ఇంకా వేరే ఇతరత్ర ఎగ్జామ్స్ కావచ్చు. వాటన్నిటిలోంచి కూడా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయబోతున్నాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని స్ట్రెస్ చేస్తూ మనం ఇది సాల్వ్ చేయబోతున్నాం. ఇది రెండు స్టేట్స్లలో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. మీరు చూడండి, నేర్చుకోండి. ఇంకేమైనా సజెషన్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. మనం ఫస్ట్ వీడియోలో ఏంటంటే పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్స్ చూస్తున్నాం. పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ? Which of the following is not true about the joint session of the parliament? Joint session of the parliament లో ఏది కరెక్ట్ కాదు? ఫస్ట్ మనం జాయింట్ సెషన్ గురించి తెలుసుకోవాలి. బట్ మీన్ వైల్ ఏంటంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్ చూద్దాం, ఆ తర్వాత ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. ఫస్ట్, ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ డిప్యూటీ చైర్మన్. డిప్యూటీ చైర్మన్ కనుక లేకపోయి ఉంటే చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ ప్రిసైడ్స్. జాయింట్ సెషన్ని చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ ప్రిసైడ్స్ అంట. రెండో ఆప్షన్ స్పీకర్ ప్రిసైడ్స్. మూడవది స్పీకర్ లేకపోయి ఉంటే డిప్యూటీ స్పీకర్ ప్రిసైడ్స్, అధ్యక్షత వహించడం. నెక్స్ట్, డిప్యూటీ స్పీకర్ లేకపోతే డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ ప్రిసైడ్స్. మనకి దీంట్లో ఏది కరెక్ట్ ఆలోచించండి. జాయింట్ సెషన్ అప్పుడు ఎప్పుడైనా జాయింట్ సెషన్ జరిగినప్పుడు లోక్సభలో ఉన్నటువంటి అధ్యక్షులకి, అంటే స్పీకర్ కానివ్వండి, డిప్యూటీ స్పీకర్ కానివ్వండి, వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ స్పీకర్ లేకపోతే డిప్యూటీ స్పీకర్ లేకపోతే డిప్యూటీ చైర్మన్. కానీ మనకి చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ అంటే ఎవరు? వైస్ ప్రెసిడెంట్. ఓకే, చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ అంటే ఎవరు? వైస్ ప్రెసిడెంట్ కదా. సో ఆయన జాయింట్ సెషన్ని ప్రిసైడ్ చేయరు, అధ్యక్షత వహించరు. సో ఏది కరెక్ట్ ఇందులో? ఏది నాట్ కరెక్ట్ అంటే ఇది నాట్ కరెక్ట్. 1. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. చూడండి, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఫర్ ఏ జాయింట్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ బికాస్ మనది బైకామరల్ లెజిస్లేషన్. మనకి లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. ఏదైనా బిల్లు లోక్సభలో ఆరిజినేట్ అవ్వచ్చు, రాజ్యసభలో ఆరిజినేట్ అవ్వచ్చు. ఎక్కడ ఆరిజినేట్ అయినా సరే అది రెండవ సభకి పోవాల్సిందే, అక్కడ ఆమోదం పొందాల్సిందే. ఆ తర్వాతనే అది ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి ఆమోదం పొందుతుంది, యాక్ట్ అవుతుంది. ఎక్సెప్ట్ లైక్ మనీ బిల్ అండ్ ఫైనాన్షియల్ బిల్, దానికి రాజ్యసభకి ఎక్కువ పాత్ర అనేది ఉండదు, లోక్సభ మాత్రమే ఎక్కువ పాత్ర కలిగి ఉంటుంది. సో రెండు సభలకి సేమ్ ఇంపార్టెన్స్ అనేది మనకు ఉంటుంది. ఎప్పుడైతే మన కాన్స్టిట్యూషనల్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో, రాజ్యాంగ నిర్మాతలు, వాళ్ళు ఆలోచించారన్నమాట, ఒకవేళ లోక్సభలో బిల్ పాస్ అయింది, రాజ్యసభకు వచ్చింది, రాజ్యసభలో అది పాస్ అవ్వకపోతే, దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే ఆ బిల్లు ఎప్పుడు పాస్ అవ్వాలి? సో అట్లా జరిగినప్పుడు ఏంటనంటే, అప్పుడే ఏదైనా లాక్ వచ్చినప్పుడు, డెడ్ లాక్ వచ్చినప్పుడు ఏంటనంటే జాయింట్ సిట్టింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి, లోక్సభ వాళ్ళని రాజ్యసభ వాళ్ళని కలిపి కూర్చోబెట్టి కలిసి నిర్ణయం తీసుకోండి అని అంటారు. ఒకవేళ అట్లా అయినా కూడా మనకి లోక్సభలో 550 అనుకుందాం, రాజ్యసభలో 245 అనుకుందాం. ఈ రెండిట్లో కూడా లోక్సభ సంఖ్యనే ఎక్కువ ఉంది కాబట్టి ఒకవేళ జాయింట్ సెషన్ అయినా సరే లోక్సభ మాటనే నెగ్గే అవకాశం అనేది ఇక్కడ ఉందన్నమాట. చూడండి, జాయింట్ సిట్టింగ్ అనేది ఎవరు సమన్ చేస్తారు? ఇప్పుడు లోక్సభ రాజ్యసభ బిల్ పాస్ అవ్వట్లేదు అనే పోటీలో ఉన్నారు వాళ్ళిద్దరు. సో అందుకని చెప్పి ఇక్కడ ప్రెసిడెంట్ వస్తాడు. ప్రెసిడెంట్ వచ్చి, అరే బాబు ఇది తెగట్లేదు, మీరు కలిసి కూర్చొని మాట్లాడుకొని నిర్ణయించుకోండి అని చెప్తాడు అనమాట. సో ఎవరు జాయింట్ సిట్టింగ్ని సమ్మన్ చేస్తారు? ఎవరు ఏర్పాటు చేస్తారు? ప్రెసిడెంట్ ఏర్పాటు చేస్తారు. సో దాంట్లో ఇద్దరు కూర్చుంటారు. ఫస్ట్ స్పీకర్ ప్రెసైడ్ చేస్తాడు, తర్వాత డిప్యూటీ స్పీకర్, తర్వాత డిప్యూటీ చైర్మన్. ఈ ముగ్గురు కనుక లేకపోతే, ఓకే, ఈ ముగ్గురు కనుక లేకపోతే ఆ రోజు ఆ సభలో హాజరైనటువంటి ఎంపీసీలు, రాజ్యసభ కావచ్చు, లోక్సభ కావచ్చు, దాంట్లో వాళ్ళలో వాళ్ళే ఒక వ్యక్తిని ఎన్నుకుంటారు. మోస్ట్లీ ద సీనియర్ పర్సన్ని ఎన్నుకొని ఆయన్ని అధ్యక్షత వహించడానికి, అధ్యక్షత స్థానంలో కూర్చోబెట్టడం అనేది జరుగుతుంది. ఓకే, సో రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు కలిసి కూర్చున్నారు. బట్ కోరం ఎంత? కోరం అంటే ఏంటి? కోరం అంటే ద మినిమం నెంబర్ ఆఫ్ పీపుల్ రిక్వైర్డ్ టు స్టార్ట్ ది సెషన్. ఎంతమంది కావాలి? మనం అనుకున్నట్టుగా లైక్ 1/10 ఆఫ్ ది టోటల్ లోక్సభ సభ్యులు ప్లస్ రాజ్యసభ సభ్యులు కలిపి సమ్ అరౌండ్ 79 or 80, అంతే కదా. లోక్సభ అండ్ రాజ్యసభ సభ్యుల్ని కూడండి, 543 and 245,
552 అంటే లైక్ 545 ఉంటారు లోక్సభలో, 245 రాజ్యసభ తీసుకున్నా కూడాను చూస్తే సమ్ అరౌండ్ లైక్ 780 మెంబర్స్ వస్తారు. సో బయట వేసుకున్నా కూడా 17 అనేది 80 పీపుల్ ఉంటే కనుక జాయింట్ సెషన్ అనేది ప్రారంభించడానికి సరిపోతుంది కోరం. ఓకే, ఠీక్ హై. నెక్స్ట్ గెట్ ఇన్ టు ద సెకండ్ క్వశ్చన్. హూ అలోన్ has the exclusive authority to control the expenditure of government of India? భారత ప్రభుత్వం యొక్క ఎక్స్పెండిచర్ని కంట్రోల్ చేసే అధికారం ఎవరికి ఉంది? ఆప్షన్స్ ఏమున్నాయి? పార్లమెంట్, ప్రెసిడెంట్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఫైనాన్స్ మినిస్టర్. మనం జనరల్గా గెస్ చేయొచ్చు దీన్ని. ప్రెసిడెంట్ ఉన్నారు. ప్రెసిడెంట్ దేన్ని కంట్రోల్ చేస్తాడు? లోక్సభ, రాజ్యసభ బిల్లులు ఏవైనా ఉంటే అవి రెండు లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఇద్దరు అప్రూవ్ చేస్తే అది ప్రెసిడెంట్కి పోతే ఆయన దాన్ని మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో అప్రూవ్ చేస్తారు. ఎందుకనంటే ప్రతిదీ ప్రెసిడెంట్కి ముందే తెలిసి ఉంటుంది కాబట్టి. మనీ బిల్ అయితే కనుక ప్రెసిడెంట్ దగ్గర నుంచే వస్తుంది, సో ఆయన అప్రూవ్ చేయాల్సిందే. ఎక్సెప్ట్ ఫ్యూ కేసెస్లో అప్రూవ్ చేయలేదు అనుకోండి. నెక్స్ట్ కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఆయన ఆడిట్ మాత్రం చేస్తాడు. నువ్వు ఖర్చు పెట్టింది కరెక్ట్గా ఖర్చు పెట్టినావా లేదా అని చెప్పే లెక్క ప్రాపర్గా చూసే వ్యక్తి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. కానీ ఆయన ఎక్స్పెండిచర్ని కంట్రోల్ చేయడు. ఖర్చు పెట్టింది కరెక్ట్గా పెట్టావా లేదా అని చెప్పి మాత్రమే చెక్ చేస్తారు. ఆయన ఆడిట్ మాత్రమే చేస్తారు. నెక్స్ట్ ఫైనాన్స్ మినిస్టర్. ఫైనాన్స్ మినిస్టర్ ఎట్లా ఖర్చు పెట్టాలి, అఫ్ కోర్స్ ఎంత ఖర్చు పెట్టాలి, ఎట్లా ఖర్చు పెట్టాలనేది గవర్నమెంట్ నుంచి ప్రతిపాదన వచ్చినప్పటికీ పార్లమెంట్ ఆమోదం పొందాల్సిందే. దాన్ని మనం బడ్జెట్ అంటాము. సో ఆయన చేతి ఎలా ఖర్చు పెట్టాలి, ఎంత అమౌంట్ ఉంది ఏంటనేది తీసుకొని వస్తాడు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా సరే కంట్రోల్ చేయాల్సింది ఎవరు? పార్లమెంట్. పార్లమెంట్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ ప్రెసిడెంట్, లోక్సభ అండ్ రాజ్యసభ. సీ ది ఆన్సర్. Parliament alone has the exclusive authority to control the expenditure of the government of India as per Article 266 and 282 of the Constitution. No money can be withdrawn from the consolidated fund of India without parliamentary approval. Consolidated fund of India అంటే బ్యాంక్ లెక్క. సో దీంట్లోంచి ఏమన్నా పైసలు తీయాలి అని అంటే కనుక పార్లమెంటరీ అప్రూవల్ కంపల్సరీ. అందుకే బడ్జెట్ అనేది ప్రవేశపెడతారు, దాన్ని ఆమోదపరచగలగాలి. ఓకేనా? అండ్ ద యాన్యువల్ బడ్జెట్ అలాగే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఈజ్ అప్రూవ్డ్ బై పార్లమెంట్ త్రూ ది అప్రోప్రియేషన్ అండ్ ఫైనాన్స్ బిల్స్. కూల్. నెక్స్ట్ ద కాగ్ ఏం చేస్తాడు? ఆయన జస్ట్ ఆడిట్ చేస్తాడు. ఓకే. ప్రెసిడెంట్ యాక్ట్స్ అయితే ఫార్మల్ అథారిటీ బట్ డస్ నాట్ హ్యావ్ ఇండిపెండెంట్ కంట్రోల్ ఓవర్ ది ఎక్స్పెండిచర్స్. ప్రెసిడెంట్ అనేది ఒక ఫార్మల్ అథారిటీనే, కానీ ఆయన చేతిలో ఏముండదు, వచ్చిన దాన్ని సంతకం పెట్టుకుంటూ పోవడమే. నెక్స్ట్ వీ హ్యావ్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్. ఆయన ఏం చేస్తాడు? బడ్జెట్ ప్రిపేర్ చేస్తాడు. ఇంత బడ్జెట్ కావాలి, ఇట్లా ఖర్చు చేస్తామేమని చెప్తాడు అనమాట. సో ఓవరాల్ అథారిటీ ఎక్కడ ఉంది? పార్లమెంట్ దగ్గరే ఉంది. నెక్స్ట్ లేమ్ డక్ సెషన్. లేమ్ డక్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ మీన్స్, లేమ్ డక్ సెషన్ ఏంటి? లేమ్ డక్ అంటే మీనింగ్ ఏంటంటే వీక్ అనమాట. వీక్ ఆర్ ఇన్ఎఫెక్టివ్ ఉంటుంది, కానీ ఉపయోగం ఉండదు. అర్థమైందా? ఉంటుంది కానీ దాని ద్వారా రియల్ ఉపయోగం అనేది ఉండదు అనమాట. చూడండి, ద ఫస్ట్ టు బి హెల్డ్ ఆఫ్టర్ ద ఎలక్షన్స్ టు ద లోక్సభ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్. జనరల్ ఎలక్షన్స్ అయిపోయాయి, ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చే ఫస్ట్ సెషన్ అంటే వాళ్ళందరూ కూర్చునే ఫస్ట్ సెషన్ ఏదైతే ఉందో అది లేమ్ డక్ సెషన్ అనేది ఫస్ట్ ఆప్షన్. లాస్ట్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ బిఫోర్ ద డిజల్యూషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ లోక్సభ. కొత్త లోక్సభ ఏర్పడింది, కొత్త వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి వచ్చేస్తే పాతోళ్ళు వెళ్ళిపోతారు. ఓకేనా? ఆ లాస్ట్ సెషన్నే లేమ్ డక్ సెషన్ అంటారు అని రెండో ఆప్షన్ మనకు చెప్తుంది. మూడోది, ఏ మీటింగ్ ఆఫ్ పార్లమెంట్ టు డిస్కస్ ఏ మోషన్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్. ఏదైనా నో కాన్ఫిడెన్స్ ఒక వ్యక్తి మీద లేకపోతే ప్రభుత్వం మీద ప్రవేశపెట్టాలి అని అనుకునే డిస్కషన్ చేసేదే లేమ్ డక్ సెషన్ అని మూడో ఆప్షన్ చెప్తుంది. ఫోర్త్ది నన్ ఆఫ్ ది ఎబో. దీంట్లో ఆన్సర్ ఏంటి? లేమ్ డక్ అంటే వీక్ సెషన్. ఎప్పుడైనా సరే జనరల్ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఒక ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది. మెజారిటీ వచ్చిన ప్రభుత్వం ఎవరైతుందో వాళ్ళు అధికారంలోకి రావాలి. అధికారంలోకి వచ్చే ముందు లాస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అంటే లాస్ట్ ప్రభుత్వం ఏదైతే ఉందో దాంట్లో ఎవరైతే ఎలక్ట్ కాలేదో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. దాన్నే మనం లేమ్ డక్ సెషన్ అని అంటాం అన్నమాట. సో ద ఆన్సర్ 2 ఈజ్ కరెక్ట్. ఓకే. లాస్ట్ సెషన్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ లోక్సభ, ప్రస్తుతం ఉన్న లోక్సభ యొక్క లాస్ట్ సెషన్, సో దట్ నెక్స్ట్ గవర్నమెంట్ విల్ ఫామ్, నెక్స్ట్ గవర్నమెంట్ విల్ టేక్ ఓవర్ అనమాట.
అదే లేమ్ డక్ సెషన్. ఫైనల్ ఆర్ లాస్ట్ సెషన్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ లోక్సభ, అది హౌస్ ఆఫ్ పార్లమెంట్, ఆఫ్టర్ ఎ న్యూ లోక్సభ హ్యాస్ బిన్ ఎలెక్టెడ్ బట్ బిఫోర్ ది అవుట్ గోయింగ్ మెంబర్స్ ఫార్మల్లీ లీవ్ ఆఫీస్. ఓకే, ఈ టక్కర్స్ వన్స్ జనరల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జరుగుతుంది. అవుట్ గోయింగ్ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో దాంట్లో మళ్ళీ ఎలక్ట్ అవ్వని ఓడిపోయిన వాళ్ళు ఉంటారు కదా, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోయినారు అంటారు. మనం ఎలక్షన్ టైంలో న్యూస్ చూస్తే తెలుస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గెలవలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే అంటే ఆడు ఆల్రెడీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఈ ఎలక్షన్లో కంటెస్ట్ చేసిండు, కానీ ఆయన గెలవలేదు అనమాట. అట్లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సాగనంపే సెషన్ అనమాట. బికాస్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ వీక్ అండ్ ఇన్ఎఫెక్టివ్. ఉపయోగం ఏం లేదు, వాళ్ళు ఉంటారు. కొత్త గవర్నమెంట్ పోయే వరకు వీళ్ళు ఏంటంటే ప్రభుత్వాన్ని అలా కొనసాగిస్తారు, కానీ ఎటువంటి కొత్త డిసిషన్లు తీసుకోవాల్సిన అవసరం ఉండదు, అంత అధికారం కూడా వాళ్ళకు ఉండదు. నెక్స్ట్, బికాస్ ఇట్ ఈస్ ల్యాకింగ్ స్ట్రాంగ్ పొలిటికల్ లెజిటిమసీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎలక్షన్స్ ఆర్ హెల్డ్ ఇన్ మేలో ఎలక్షన్స్ జరిగితే న్యూ పార్లమెంట్ టేక్స్ ఓవర్ ఇన్ జూన్, ఎనీ సెషన్ హెల్డ్ డ్యూరింగ్ దిస్ టైమ్ ఈజ్ ఎ లేమ్ డక్ సెషన్. మేలో ఎలక్షన్స్ అయినాయి, జూన్లో కొత్త గవర్నమెంట్ ఏర్పడింది, కొత్త గవర్నమెంట్ అధికారంలోకి వస్తుంది. మే, జూన్, జూలై అంటే ఒక 1 month టైం ఉంది అనుకోండి. 1 month టైంలో ఎగ్జిస్టింగ్ లోక్సభ ఏదైతే ఉందో వాళ్ళు కండక్ట్ చేసుకునే సెషన్ లేమ్ డక్ సెషన్, కానీ దాని ద్వారా రియల్ ఉపయోగం అనేది ఏమి ఉండదు, జస్ట్ నేమ్ సేక్ ఉంటారు వాళ్ళు. ఓకే, కూల్. నెక్స్ట్, 4th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ది పవర్ ఆఫ్ పార్లమెంట్. పార్లమెంట్ యొక్క అధికారం. A, the parliament exercises complete control over the union finances. No taxes can be levied or expenditure incurred without its approval. ఏం చెప్తుంది? యూనియన్ ఫైనాన్సెస్ డబ్బుల మీద పూర్తి అధికారము పార్లమెంట్ చేతిలోనే ఉంది, దాని పర్మిషన్ లేకుండా రూపాయి తీయడానికి లేదు అనేది ఫస్ట్ ఆప్షన్ చెప్తుంది మనకి, ఫస్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, పార్లమెంట్ ఎక్సర్సైజెస్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ది ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు? గవర్నమెంట్. గవర్నమెంట్ మీద పార్లమెంట్కి కంప్లీట్ కంట్రోల్ ఉంటుందా అంటే టు సమ్ ఎక్స్టెంట్ ఎస్. కంప్లీట్ అధికారం ఉండదు, టు సమ్ ఎక్స్టెంట్ ఎస్. ఒకవేళ మనకి చాలాసార్లు మనం వింటూ ఉంటాం, లోక్సభలో మెజారిటీ ఉంది, రాజ్యసభలో మెజారిటీ లేదు. అలాంటప్పుడు ఏంటి, మనకు బిల్లు ఏదైతే ప్రవేశపెట్టామో, మనం ఏదైతే బిల్ పాస్ అవ్వాలని అనుకుంటున్నామో అలాంటప్పుడు ఏం చేస్తారంటే వేరే రాజకీయ పార్టీలతో చర్చలు జరిపి వాళ్ళని వీళ్ళ సైడ్ సపోర్ట్గా తీసుకొని వాళ్ళ సహాయంతో ఆ బిల్ పాస్ చేయించుకుంటారు. ఓకేనా? సో పార్లమెంట్లో ఏంటంటే కంప్లీట్ కంట్రోల్, 2 సభల్లో పూర్తి అధికారం ఉంటే ఏంటంటే వాళ్ళకి ఎంతో కొంత లీనియన్సీ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్, సి, ద పార్లమెంట్ ప్లేస్ మేజర్ రోల్ ఇన్ ద అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆఫ్ కోర్స్ ఎస్, కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయాలి అని అంటే కొన్ని కేసెస్లో లోక్సభ, రాజ్యసభ సరిపోతాయి. ఒకవేళ స్టేట్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏవైనా ఉన్నాయనుకోండి, సో స్టేట్స్ యొక్క పర్మిషన్ కూడా మనం తీసుకోవాలంటే ఆ బిల్లు స్టేట్స్కి పోతుంది, స్టేట్లో మళ్ళీ డిస్కషన్స్ ఇవన్నీ అవుతూ ఉంటాయి. సో 50% ఆఫ్ ది స్టేట్స్ అనేది యాక్సెప్ట్ చేయాలి, అట్లాంటిది కూడా ఉంటుంది. సో ఆఫ్ కోర్స్ ఎస్, ద పార్లమెంట్ ఎలోన్ కెన్ ఎలెక్ట్ ది. ఓన్లీ పార్లమెంట్ మాత్రమే ప్రెసిడెంట్ని, ప్రైమ్ మినిస్టర్ని, వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకుంటుందంట. ఇది కరెక్టా? ఆప్షన్ చూడండి, ఓన్లీ ఏబి, ఓన్లీ ఏబిసి, ఓన్లీ ఏబిడి, ఓన్లీ బీసీడి. సో దట్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఎందుకనంటే ప్రెసిడెంట్, ఎంపీసీ, ఎమ్మెల్యేస్ అందరు కలిసి ఎన్నుకుంటారు. మెజారిటీ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి వాళ్ళ దాంట్లో ఒక వ్యక్తిని ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా ప్రకటిస్తారు. వైస్ ప్రెసిడెంట్ని ఓన్లీ లోక్సభ, రాజ్యసభ ఎంపీలు మాత్రమే ఎన్నుకుంటారు. ఇది మనకు తెలిసిన విషయమే. సో 4D ఈజ్ నాట్ కరెక్ట్. సో ఫస్ట్ 3 ఆర్ కరెక్ట్. చూడండి, the parliament exercises control over union finances through budget approval, taxation, expenditure. No tax can be levied or money spent without its sanction. పార్లమెంట్ అప్రూవల్ లేకుండా ట్యాక్స్ తీసుకోవడానికి లేదు, ట్యాక్సులు పెంచడానికి లేదు, తగ్గించడానికి లేదు, ఆ తర్వాత మనీని కూడా స్పెండ్ చేయడానికి లేదు. While parliament exercises significant control over the executive through motions, debates, no confidence votes, it does not have complete control over the executive functions. Okay, the parliament plays key role in constitutional amendment under article 368. Under article 368, some amendments required only parliament approval and some requires states approval as well. The president is elected by an electoral college consisting of MPs, MLAs, not just the parliament. ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. ఎవరైతే మెజారిటీ గవర్నమెంట్ ఫామ్ అయిందో వాళ్ళ నుంచి ఒక క్యాండిడేట్ని
వాళ్ళ సపోర్ట్తోని వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఎలక్టెడ్ బై పార్లమెంట్. ఇట్ డస్ నాట్ అప్లై టు ది ప్రెసిడెంట్ అండ్ పిఎం. వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఎలక్టెడ్ బై పార్లమెంట్ అంటే లోక్సభ అండ్ రాజ్యసభ ఎంపీస్ కలిసి వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద లెజిస్లేచర్ ఆఫ్ ది యూనియన్ ఆఫ్ ఇండియా ఈజ్ కన్సిస్ట్ ఆఫ్. మనకి 3 వింగ్స్ ఉంటాయి: ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ. ఎగ్జిక్యూటివ్ అంటే గవర్నమెంట్, లెజిస్లేచర్ అంటే పార్లమెంట్, జ్యుడిషియరీ అంటే జ్యుడిషియరీ. గవర్నమెంట్ అంటే ఎలక్షన్స్లో మెజారిటీ తీసుకొని వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పరిచింది, సో ఆ ప్రభుత్వం, అది ఎగ్జిక్యూటివ్ అంటాం. లెజిస్లేచర్ అంటే పార్లమెంట్, ఎక్కడైతే లాస్ పాస్ అవుతున్నాయి, ఇది కరెక్టు, ఇది తప్పు, ఇలా చేయాలి, అలా చేయాలి, సో మెనీ డిబేట్స్ విల్ గో ఆన్. లేదంటే అసెంబ్లీలో అంటే కొట్టుకోవడానికి, తిట్టుకోవడానికి యూజ్ చేస్తారు, అది పార్లమెంటు లేకపోతే అసెంబ్లీ. జ్యుడిషియరీ అంటే జ్యుడిషియరీ, అది మేబీ సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు. ఓకే, సో లెజిస్లేచర్ ఆఫ్ ది యూనియన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, ఇండియా యొక్క లెజిస్లేచర్లో ఏముంటుంది, ఎవరెవరు ఉంటారు. ప్రైమ్ మినిస్టర్, లోక్సభ, రాజ్యసభ. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ కెన్ బి ఫ్రమ్ లోక్సభ, కెన్ బి ఫ్రమ్ రాజ్యసభ. మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభ ఎంపీ, నరేంద్ర మోడీ గారు లోక్సభ ఎంపీ, ఎందుకంటే ఆయన డైరెక్ట్ ఎలక్షన్స్లో గెలిచి వచ్చాడు. సో ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ. ఓకే, పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభ. లోక్సభ, రాజ్యసభ ఇట్ సెల్ఫ్ ఆర్ పార్ట్ ఆఫ్ పార్లమెంట్. సో ఫస్ట్ తప్పు, సెకండ్ తప్పు. ప్రెసిడెంట్, లోక్సభ, రాజ్యసభ, దిస్ ఈజ్ కరెక్ట్. ఓన్లీ లోక్సభ, రాజ్యసభ, దిస్ ఈజ్ రాంగ్. ఎందుకు ప్రెసిడెంట్? మనకు తెలుసు, ప్రతి ఇయర్ ఏ సెషన్ అయితే ఫస్ట్ సెషన్ ఉంటుందో ప్రెసిడెంట్ వస్తారు, వాళ్ళు అడ్రస్ ఇస్తారు, వాళ్ళు మాట్లాడతారు, మళ్ళీ లాస్ట్లో మాట్లాడతారు. సో హీ ఈజ్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్. సో పార్లమెంట్ ఇట్ సెల్ఫ్ ఇంక్లూడ్స్ ప్రెసిడెంట్, లోక్సభ అండ్ రాజ్యసభ. దిస్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. చూడండి, ద లెజిస్లేచర్ ఆఫ్ ది యూనియన్ ఆఫ్ ఇండియా ఈజ్ కాల్డ్ ది పార్లమెంట్. It has Lok Sabha, House of the People, Rajya Sabha, Council of States, President of India. Article 79 of the Indian Constitution states, గుర్తుపెట్టుకోండి 79, there shall be a parliament for the union. సెంట్రల్లో ఒక పార్లమెంట్ ఉంటుంది, which shall consist of, దాంట్లో ప్రెసిడెంట్ అండ్ 2 houses ఉంటాయి, known to be actively Council of States and House of People. Council of States అంటే రాజ్యసభ, House of People అంటే లోక్సభ. ఠీకే, సో దట్స్ ఇట్ ఫర్ ద డే. కీప్ ప్రాక్టీసింగ్ మోర్ అండ్ మోర్ MCQs, విచ్ మీరు ఒక స్టాండర్డ్ బుక్ ఒక 10 సార్లు చదివిన దానికంటే ఒక పర్టికులర్ చాప్టర్ మీద, ఒక పర్టికులర్ టాపిక్ మీద ఒక 4 MCQs సాల్వ్ చేస్తే మీకు ఎక్కువ జ్ఞానం వస్తుంది. దిస్ ఈస్ ట్రూ. ఓకే, ఎవ్రీ MCQ ఈజ్ a step closer to the success. Keep practicing and keep conquering. Okay, all the best guys.